ఇది 108 ఆత్మకథ. కళ్ల ముందే రోడ్లు మనుషుల నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిన 108 అంబులెన్సుల ఆత్మక్షోభ. గతమెంతో ఘనకీర్తి అని ఎందరో ప్రాణాలను కాపాడిన 108 ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అందరినీ కాపాడే మాట దేవుడెరుగు ఇప్పుడు తనను తాను కాపాడుకోలేని స్థితిలో మిగిలింది. కుయ్ కుయ్ అనడం మాని కుయ్యో మెర్రో అంటున్న 108 వ్యధ ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసుగా, నన్ను 108 అంటారు. పూజిస్తే దేవుడు వరం ఇవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కానీ నేను పిలుస్తూనే పరిగెత్తుకొచ్చేదాన్ని. ఈ చేతుల మీదుగా ఎంతో మంది ప్రాణాలు కాపాడి అక్కును చేర్చుకున్నదాన్ని. చనిపోయి ఏ లోకాన ఉన్నాడో గాని ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు ప్రాణం పోశాడు. ఎంత మారుమూల గ్రామాల్లోనైనా సగటున 20 నిమిషాల్లో 108 అంబులెన్స్ వెంటనే చేరే ఏర్పడ్డాయి. 2005 ఆగస్టు 15 నా పుట్టిన తేదీ. ఆ పెద్దయిన చేతుల మీదుగా ప్రాణాలు పోసుకున్న నేను అందరికీ ప్రాణవాయువునయ్యాను. ఎంతో మంది పిల్లలు అనాథలు కాకుండా కాపాడాను. ఎంతో మంది తండ్రులకు తల్లులకు పుత్రశోకం కలగకుండా చూశాను. ఆ తృప్తి ఇంకా నా కళ్లలో మెదులుతూనే ఉంది. నేను కుయ్యి కుయ్యమంటూ కదిలితే ఎంతటి పెద్దవారైనా దారిచ్చేవారు. పొరుగు రాష్ట్రాలు నన్ను చూసి కుమ్ముకునేవి. కొందరు నన్ను ఆదర్శంగా తీసుకున్నారు. నా పేరుతో అక్కడ కూడా సర్వీసులు ప్రారంభించారు. ఇక యువకులు సేవా కార్యక్రమాలు చేసేవారు. నా నంబర్ని వారి సెల్ చివరి నంబర్గా మార్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పెద్ద ఆయన లేని కాలంలో నన్ను పక్కన పెట్టారు. వందలాది ఫోన్లు కాపాడండి కాపాడండి అంటూ వస్తున్నా పలగలేని దీనస్థితి నాది. కళ్ల ముందే కన్న బిడ్డల్లాంటి మనుషులు చనిపోతున్నా చూస్తూ ఉండిపోవాల్సిన నిస్సహాయత నాది. ఆ పెద్ద ఆయన మరణంతోనే నాకే గతి. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుంటే నిమిషానికి ఎన్ని కాల్స్ వచ్చినా స్పందించేదాన్ని. నలువైపులా పరిగెత్తేదాన్ని. నా చక్రాల్లో బలం రెండింతలయ్యేది. నాకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆ పెద్ద ఆయన దగ్గరుండి చూసుకునేవాడు. కానీ ఇప్పుడు నన్ను పట్టించుకునేవారే లేరు. మళ్లీ ఎప్పుడు ఆ మంచి కాలం ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఎన్ని కష్టాలున్నా ఓర్చుకుంటాను. ఎంత బాధున్నా దిగమింగుకుంటాను. ఎప్పటికైనా ఆ రాజన్న రాజ్యం చూసేందుకు కొన్న ఊపిరితోనైనా బతికే ఉంటాను. నాకు తెలుసు ఆ రోజు దగ్గరలోనే ఉంది. కదల్లేని స్థితిలో నిలబడ్డ చోటు నుంచే ప్రతి వ్యక్తిని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, ప్లీజ్ సేవ్ మీ. ఇట్లా